ఇప్పటికీ కూడా చాలా మంది కోటాలో కోచింగ్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. నిజంగా అవసరం అంటారా? అంటే ఒక 10 years బ్యాక్ బన్సల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ మన తెలుగు స్టేట్స్ పిల్లలు కూడా పాపం వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కోటాలు ఉన్నాయో చాలా వరకు జస్ట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. కోచింగ్కి ఎవరు వెళ్ళినా కానీ సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండదు. హాస్టల్ అయినా బయటే. మన తెలుగు స్టూడెంట్స్ చాలా వరకు అబ్జర్వ్ చేస్తే మీరు పాపం వాళ్ళ మదర్ కోవిడ్ తర్వాత నుంచి సిచ్యువేషన్ మారింది. అంటే ఇప్పటికీ ఇక్కడ వెళ్ళి జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నారు ఆంధ్ర తెలంగాణ నుంచి. కోట అయితేనే మంచి ఫ్యాకల్టీ ఉంటారు. ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి అంత స్టాండర్డ్ లేదు అన్న. ఐఐటి ఎన్ఐటి కాలేజెస్లో చదివితేనే బాగుంటుందా? ఐఐటి ఎన్ఐటి కాకుండా నార్మల్ కాలేజెస్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు ఐఐటీస్ ఆర్ వెరీ ఓల్డ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఒక కల్చర్. ఓల్డ్ ఐఐటీస్లో ఒకటి ఐఐటి మెడ్రాస్. ఐఐటి మెడ్రాస్ నెంబర్ 1లో ఉంటుంది. నాకు తెలిసి ఎన్ఐటీలో కూడా కొన్ని టైర్ 2 కాలేజెస్ ఉన్నాయి. బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్ అవ్వచ్చు, వాటి బట్టి అలా టైర్ 1 టైర్ 2 క్లాసిఫికేషన్ చేస్తున్నారా? సో గైస్, ఈరోజు మనము ఐఐటిఎన్ అంటే జేఈ ప్రిపేర్ అయ్యి రాసి క్రాక్ చేసి ఐఐటి మెడ్రాస్లో బీటెక్ కంప్లీట్ చేసి ఇప్పుడు ఐఐటికి సంబంధించి జేఈ నీట్ కోచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు ఈ నీట్ కోచింగ్ గురించి కానీ జేఈ కోచింగ్ గురించి కానీ వీఆర్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటి అంటే ఒక జనరిక్గా మన జేఈ కోచింగ్ జాయిన్ అవ్వాలి కానీ లేకపోతే నీట్ కోచింగ్ జాయిన్ అవ్వాలి కానీ అసలు రియాలిటీ ఎలా ఉంది, రీసెంట్ డేస్లో చూసుకుంటే ఆన్లైన్లో తక్కువ ఖర్చుతోనే అని ఒకరు మొదలు పెడితే దాన్ని విపరీతంగా కూడా అంటే పర్సన్ ఓరియంటెడ్ ఎమోషన్స్కి సంబంధించి అంటే ఎలా అంటే ఒక మాఫియా, ఇట్స్ లైక్ మాఫియా, గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ కోటా, గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ జేఈ నీట్. కొంతమంది ఈ కోచింగ్ పేరుతో తక్కువ మార్కులు వచ్చినాయని రీసెంట్స్లో చాలా ఇన్సిడెంట్స్లో మనం చూసాం. అయితే ఇవన్నీ కూడా ఒక క్లారిటీతో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఈ వీడియోలో మాట్లాడదామని. సో ఐఐటిఎన్ అండ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ ఎడ్యుప్రెన్యూర్ అండ్ చాలామందికి గైడ్ చేస్తున్న మన శరత్ సార్తో ఈరోజు డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్. స్పీక్ అబౌట్ అంటే హార్ష్ రియాలిటీ. జనరల్గా మీరు చాలా స్మూత్గా మాట్లాడతారు కదా సార్, బట్ ఈ వీడియోలో కొంచెం కఠినమైన నిజాలు అందరికి తెలియాలి, అట్లాంటి క్వశ్చన్సే నేను ఇచ్చాను. ఓకే, సో దాని తగ్గట్లే మనం స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్. సో వాట్ యూ సే అబౌట్ దిస్? ఖచ్చితంగా మీరు అడిగింది ఎనీథింగ్ అబౌట్ ఐఐటి జేఈ ఎగ్జామ్ గురించి కానీ నీట్ ఎగ్జామ్ గురించి కానీ ఎనీథింగ్ ఐ విల్ ఆన్సర్ ఇట్. ఓకే సార్. అంటే ఇప్పుడు జనరల్గా ఏంటి అంటే ఈ జేఈ కోచింగ్ విషయం చూసుకుంటే జేఈ కానీ నీట్ కానీ అసలు ఎలా ఉంటుంది సార్? అంటే ఈ గ్రౌండ్ రియాలిటీ ఆఫ్ కోటా అంటే జేఈ నీట్ కోచింగ్ అనగానే కోటా అంటారు కదా, అసలు ఏంటి సార్ గ్రౌండ్ లెవెల్ రియాలిటీలో? ఇప్పటికీ కూడా చాలా మంది కోటాలో వెళ్ళాలి, అక్కడ కోచింగ్ తీసుకోవాలనుకుంటూ ఉంటారు. నిజంగా అవసరం అంటారా? అసలు ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది? అంటే ఒక 10 years బ్యాక్ మీరు చూస్తే కోటాలో తప్ప రిమైనింగ్ ఎనీ ఏరియా ఆఫ్ ఇండియా నుంచి అంత ఎక్కువ ర్యాంక్స్ వచ్చేవి కాదు. బన్సల్ అనే ఒక ఇన్స్టిట్యూట్ కోటాలో బాగా సక్సెస్ అయింది. దాని తర్వాత సెవెరల్ ఇన్స్టిట్యూట్స్ అలాగా సక్సెస్ అవ్వకుంటూ వెళ్ళాయి కోటాలో. దానివల్ల ఈవెన్ ఏపీ తెలంగాణ మన తెలుగు స్టేట్స్ పిల్లలు కూడా పాపం వాళ్ళు అంటే కోటాలో ఉన్న ఏ ఇన్స్టిట్యూట్కి కూడా ఓన్ హాస్టల్ ఉండదు. అలాగే వాళ్ళకి ఓన్గా కాలేజ్, జూనియర్ కాలేజ్ కానీ స్కూల్ సిబిఎస్ఈ కానీ ఉండవు. వాళ్ళకి ఓన్లీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ మాత్రమే పోయి ఉంటుంది కోటాలో. ఓకే, అంటే ఇప్పటికి కూడా అంతేనా సార్? ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు కూడా ఈ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే కోటాలు ఉన్నాయో చాలా వరకు జస్ట్ ఇన్స్టిట్యూట్ మాత్రమే. వాళ్ళు మళ్ళీ సిబిఎస్ఈ అయితే వాట్ ఎవర్ బయట వేరే స్కూల్లో జాయిన్ అయ్యి చదువుతూ ఉండాలి ఎక్కువగా. ఓకే, అలాగే వాళ్ళకి ఓన్ హాస్టల్స్ ఉండవు. అక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా బయట హాస్టల్లో ఉండాలి. కోచింగ్కి ఎవరు వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళకి కోచింగ్కి సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అనేది ఉండదు. ఉండదు, బయట ఉండదు. సిబిఎస్ఈ స్కూల్ అయినా బయటే,
హాస్టల్ అయినా బయటే, ఓన్లీ జేఈ నీట్ కోచింగ్ వర్క్ మాత్రం ఇస్తారు ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా. అయితే ఈ 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్, వెరీ యంగ్ స్టూడెంట్స్, 15 ఏళ్ళు 16 పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు కోటాకి వెళ్ళి బయట హాస్టల్లో ఉండి చదువుకోవడం కష్టం అవుతుంది. కాబట్టి మన తెలుగు స్టూడెంట్స్ చాలా వరకు అబ్జర్వ్ చేస్తే మీరు, వాళ్ళ మదర్, మోస్ట్లీ పాప వాళ్ళ మదర్, వాళ్ళ ఫాదర్ ఇక్కడ వర్క్ చేసుకుంటారు, మదర్ వెళ్ళిపోతారు వాళ్ళతో పాటు, అమ్మాయితో అబ్బాయితో వెళ్ళిపోయి హాస్టల్లో ఉండి వాళ్ళు కూడా పాప వాళ్ళకి ఫుడ్ వండి పెట్టడం కానీ చూసుకుంటూ ఉంటారు. అలా కష్టపడి 2 years కూడా ఉండే పరిస్థితి చాలా కాలం ఉంది. అయితే ఇప్పుడు మీరు చూస్తే కోవిడ్ తర్వాత నుంచి సిచ్యువేషన్ మారింది. కోవిడ్ తర్వాత నుంచి చాలా స్టేట్స్లో, ఈవెన్ తెలుగు స్టేట్స్లో కూడా ఐఐటి జేఈకైనా నీట్కైనా రీజనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా వచ్చాయి. అలాగే ఈ నార్త్ ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ కానీ కోటాలో ఉన్న ఇన్స్టిట్యూట్స్ కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు ఏపీ తెలంగాణలో. దానివల్ల ఇప్పుడు లాస్ట్ 2-3 years నుంచి కోటాకి వెళ్ళే ఫ్లో కొంతవరకు తగ్గిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పటికీ కొంతమంది అలాగే ఉన్న అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యే పిల్లలు ఉన్నారా సార్? ఉన్నారు, ఇప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ నుంచి ఉన్నారు. ఇప్పుడు కూడా ఎలాంటి వాళ్ళు ఉన్నారంటే, కోటా అయితేనే మంచి ఫ్యాకల్టీ ఉంటారు, నార్త్ ఇండియన్ ఫ్యాకల్టీ అయితే బాగా చెప్తారు, ఏపీ తెలంగాణలో ఉన్న ఇన్స్టిట్యూట్స్కి అంత స్టాండర్డ్ లేదు అన్న ఫీలింగ్ ఉంది ఇప్పుడు కూడా. యాక్చువల్లీ ఏపీ తెలంగాణలో మంచి ఫ్యాకల్టీ ఉన్నారు, మంచి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, ర్యాంక్స్ బాగానే వస్తున్నాయి. బట్ స్టిల్ ఎప్పటి నుంచో ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో కోటా సక్సెస్ అవ్వడం వల్ల ఆ ఫీల్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు కూడా చాలామంది అక్కడికి వెళ్తున్నారు, ఇంకా జాయిన్ అవుతున్నారు కూడా. ఓకే. ఇంకొకటి సార్, జనరల్గా ఐఐటి ఎన్ఐటి కాలేజెస్లో చదివితేనే బాగుంటుందా? నార్మల్గా చిన్న చిన్న కాలేజీలు చదివితే జనరిక్ క్వశ్చన్స్ సార్, ప్రతి ఒక్క స్టూడెంట్ అర్థం చేసుకోవాలి. ఈ మాట ఎందుకు అడుగుతున్నా అంటే సార్, ఇప్పుడు నేను మీతో మాట్లాడేటప్పుడు లేకపోతే ఇప్పుడు చాలామంది ఐఐటిఎస్ని కలుస్తూ ఉన్నా, ఎందుకంటే చాలామంది యూపీఎస్సీ భవన్ దగ్గర మన ఇంటర్వ్యూస్ వచ్చేవాళ్ళు, కానీ ప్రీవియస్ చూసుకున్నాం కానీ 24లో దాదాపు 25% ఐఐటిఎన్సే ఉన్నారు. అండ్ సమ్వాట్ ఇంకోటి వచ్చేసి, అంటే యూపీఎస్సీ క్రాక్ చేసి ఐఏఎస్ ఐపీఎస్ ఆ రేంజ్లో దాని సైడ్ వెళ్ళాం, సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్స్ చూసుకున్నాం, లేకపోతే కోట్లలో ప్యాకేజ్ చూసుకున్నాం, ఇదంతా ఉన్నారు. ఇది నిజంగానే ఈ ఐఐటి ఎన్ఐటీలో చదివితేనే ఇలా రావచ్చా? నార్మల్ కాలేజ్ అయితే అవ్వరా? అంటే దీన్ని ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఐఐటి ఎన్ఐటి కాకుండా నార్మల్ కాలేజెస్లో చదివిన వాళ్ళు కూడా చాలామంది మంచి ఎంటర్ప్రెన్యూర్స్ అయ్యారు. మీరన్న యూపీఎస్ సివిల్స్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. కానీ రేషియో ప్రపోర్షన్ చూసుకుంటే కొంతవరకు ఐఐటి ఎన్ఐటి నుంచి వచ్చిన వాళ్ళు ఇంకొంత ఎక్కువ శాలరీస్ రావడం కానీ ఎంట్రీస్ రావడం కానీ చూస్తూ ఉంటాం. దానికి కారణం ఏంటంటే, ఐఐటీస్ ఎన్ఐటీస్లో ఓన్లీ ఇంజనీరింగ్ డిగ్రీ వస్తుంది అని ఒకటే కాదు, అక్కడ వాళ్ళకి ఎక్స్పోజర్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఐఐటి మెడ్రాస్లో బీటెక్ చేస్తున్నప్పుడు ఆ 4 years కూడా మాకు టెక్నాలజీ క్లబ్స్ చాలా ఉండేవి. రోబోటిక్స్ క్లబ్ అని, ఏవియేషన్ క్లబ్ అని, అంటే డ్రోన్స్ తయారు చేసేవాళ్ళం. అలాగే మెకానోటిక్స్ క్లబ్స్ అని, ఈవెన్ మా కల్చరల్ యాక్టివిటీస్ కానీ, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కానీ, కోకల్ యాక్టివిటీస్ కానీ ఎక్కువ ఉండేవి. అలాగే పీర్ గ్రూప్, అంటే ఐఐటీస్కి వచ్చే స్టూడెంట్స్ కూడా అందరూ హైలీ కాంపిటేటివ్ ఎగ్జామ్ జేఈ క్లియర్ చేసి వస్తారు కాబట్టి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంటెలిజెంట్. సో అటువంటి పీర్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే, షేరింగ్ ఆఫ్ ఐడియాస్, షేరింగ్ ఆఫ్ థాట్స్ బెటర్గా ఉంటాయి. అలా ఐఐటీస్ ఆర్ వెరీ ఓల్డ్ ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్, ఎప్పటి నుంచో ఉన్నాయి కాబట్టి ఒక కల్చర్ ఆఫ్ డెవలప్మెంట్ కానీ, షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్ కానీ, ప్రొఫెసర్స్ కూడా వాళ్ళు ఫార్ అబోవ్ ద లెవెల్ ఆఫ్ ప్రొఫెసర్స్ ఆఫ్ మెనీ అదర్ కాలేజ్ ఉంటారు, జనరల్గా ఉంటారు. ఈ రీజన్స్ వల్ల ఐఐటీస్ అనేవి, ఐఐటి చదివిన స్టూడెంట్స్ బయటికి వెళ్ళినప్పుడు దే ఆర్ జనరల్లీ మోర్ సక్సెస్ఫుల్. ఇంకోటి కాన్ఫిడెన్స్, ఐఐటి ర్యాంక్ వచ్చినప్పటి నుంచి దే ఫీల్ కాన్ఫిడెంట్, ఎస్ ఐ హ్యావ్ క్రాక్డ్ ది టఫెస్ట్ ఎగ్జామినేషన్ ఇన్ ఇండియా, సో నేను ఏమైనా చేయగలను, ఐ కెన్ డూ ఎనీథింగ్ అనే కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ కాన్ఫిడెన్స్ వాళ్ళు డ్రైవ్ చేస్తుంది. వాళ్ళు ఈవెన్ బీటెక్ 2nd, 3rd year నుంచి చాలామంది ఇప్పుడు దే ఆర్ స్టార్టింగ్ న్యూ వెంచర్స్ ఇన్, అంటే సోషల్ ఆస్పెక్ట్స్ కానీ, ఎకనామీ కానీ, ఈ పాలిటిక్స్లో కానీ చాలామంది వెంచర్ అవుతున్నారు. దే ఆర్ డూయింగ్ వండర్స్. మెయిన్లీ ఐ గివ్ దట్ క్రెడిట్ టు ది కల్చర్ ఆఫ్ ద కాలేజ్, ఎక్స్పోజర్, ప్రొఫెసర్స్, పీర్ గ్రూప్, యాజ్ వెల్ యాజ్ కాలేజ్ చూస్తే మీరు, అంటే ఓల్డ్ ఐఐటీస్, అంటే నేను చదువుతున్నప్పుడు ఓన్లీ మెడ్రాస్, కాన్పూర్, ఖరగ్పూర్, ముంబై, ఢిల్లీ, గౌహతి ఊరికే ఉండేవి. సో అక్కడ అంటే ఓన్లీ 5 ఉండేయా సార్? 7 నేను ఉన్నప్పుడు 7 ఉండేవి. గౌహతి రూకే కన్నా ముందు 5 ఉండేవి. సో ఈ 7 దేర్ కాల్డ్ ఓల్డ్ ఐఐటీస్. సో ఓల్డ్ ఐఐటీస్లో ఒకటి ఐఐటి మెడ్రాస్, ఎన్ఐఆర్ఎఫ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్, ఎన్ఐఆర్ఎఫ్లో ఐఐటి మెడ్రాస్ నెంబర్ 1లో ఉంటుంది కంటిన్యూస్గా లాస్ట్ 10 years నుంచి కూడా. ఇప్పుడు కూడా ర్యాంక్ 1లో ఉంటుంది ఐఐటి మెడ్రాస్ అనేది. సో అంటే జేఈలో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు జనరల్గా ముంబై, ఢిల్లీ అండ్ చెన్నై ఆప్ట్ చేస్తూ ఉంటారు. సో పీర్ గ్రూప్ బెటర్గా ఉంటుంది. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన ఐఐటీస్ కన్నా ఆ 7 ఐఐటీస్లో పీర్ గ్రూప్ బెటర్గా ఉంటుంది, టాప్ ర్యాంక్ వస్తుంటారు కాబట్టి. సో మీరు అన్నట్టుగా నో కమింగ్ టు యువర్ క్వశ్చన్ అండి, ఐఐటీస్ ఎన్ఐటీస్ ఎక్స్పోజర్ ఉంటుంది కాబట్టి దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్. ఇంకొకటి ప్రజలు, నేను ఐఐటి మెడ్రాస్ చదివాను.
నా సీనియర్స్ కానీ ఎప్పటి నుంచో నా సీనియర్స్ కానీ వాళ్ళతో రిలేషన్ ఉంటుంది నాకు. వాళ్ళు ఆల్రెడీ మోస్ట్ ఆఫ్ దెమ్ హ్యావ్ సెటిల్డ్ ఇన్ సమ్ ఆఫ్ ది టాప్ కంపెనీస్. సో నాకేం తెలుస్తుంది, ఓకే ఆ కంపెనీకి ఎలా వెళ్ళాలి, ఇంటర్వ్యూ ఎలా చేయాలి, హై ప్యాకేజ్ ఏం చేయాలో తెలుస్తుంది. అలాగే మోస్ట్ ఆఫ్ మై సీనియర్స్ హ్యావ్ స్టార్టెడ్ దేర్ ఓన్ కంపెనీస్. సో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది, నాకు నెట్వర్క్ ఉంటుంది. కాబట్టి ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి, ఒక హ్యాండ్ హోల్డింగ్, ఒక మెంటర్షిప్ దొరుకుతుంది. సో సీనియర్స్ నుంచి ఆ పాస్ ఆన్ అయ్యే నాలెడ్జ్ ఉంటుంది కదండి, దట్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ ఫర్ ఐఐటియన్స్ అండ్ ఎన్ఐటియన్స్. అయితే ఇంకోటి, ఇక్కడ నాకు నార్మల్ కాలేజ్ అనే వర్డ్ యూస్ ఇష్టం లేదు. ఎందుకంటే ఐఐటీస్ ఎన్ఐటీస్తో సమానమైన కాలేజెస్ చాలా ఉన్నాయి ఇండియాలో. అంటే మనము లోకల్ కాలేజెస్ అని పక్కన పెడితే నేషనల్ లెవెల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఐఐఎస్సిఆర్స్ ఉన్నాయి, అలాగే నైజర్ ఎన్ఐఎస్సిఆర్ ఉంది, వెరీ గుడ్ కాలేజెస్. అలాగే సిఎంఐ చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్ ఉంది, సిఎంఐ. కానీ సార్ ఇక్కడ ఐజర్ విషయం చూసుకుంటే ఒక ఐజర్ భోపాల్లోనే మనకు తెలిసి బీటెక్ సంబంధించిన సీట్స్ ఉన్నాయి, అరౌండ్ 140 సీట్స్ ఐ గెస్. మరి మిగతా అన్నింటిలో కూడా లేవు కదా. బ్యాచులర్స్ ఉన్నాయి, రీసెర్చ్ ఎక్కువ ఉంటుంది జనరల్. అంటే జనరల్గా ఐజర్ ఏముంటుందంటే ఐజర్లో చదువుకున్న వాళ్ళకి ఫ్యూచర్లో రీసెర్చ్ వెళ్ళాలంటే బెటర్గా ఉంటుంది, బట్ ప్లేస్మెంట్స్ కూడా బెటర్గా ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తే జనరల్గా బయట మన ఏపీ తెలంగాణలో బీటెక్లో ఓరియంటేషన్ వేరేలా ఉంటుంది, డిగ్రీ బీఎస్సీ వాటిలో వేరేలా ఉంటుంది. బట్ ఐజర్ నైజర్ వీటిలో మీరు బీఎస్సీ అయినా లేదా బీటెక్ అయినా ఒకే ఓరియంటేషన్, ఒకే టైప్ ఆఫ్ కోర్స్ కానీ కరికులం కానీ ఫ్యాకల్టీ టీచింగ్ ఒకేలా ఉంటాయి ఆల్మోస్ట్. సో వాళ్ళు అక్కడ బీఎస్సీ చేసినా కూడా దే గెట్ వెరీ గుడ్ ప్లేస్మెంట్స్, ఐజర్ కానీ నైజర్ కానీ. రీసెర్చ్ అనే కాకుండా ప్లేస్మెంట్స్ ఆర్ వెరీ గుడ్. ఈవెన్ ఇప్పుడు ఐఎస్ఐ ఉందండి, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ ఉంది, అది కోల్కతా అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, చెన్నై అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు. ఐఎస్ఐలో యావరేజ్ శాలరీ ఐఐటీస్ కన్నా కొంచెం ఎక్కువ ఉంది ఐఎస్ఐలో. అంటే అది జేఈ ఎగ్జామ్ ద్వారా వస్తుందా? లేదు, ఐఎస్ఐ సపరేట్ ఎగ్జామ్ ఉంటుంది, దే కీప్ దేర్ ఓన్ ఎగ్జామినేషన్. ఐఎస్ఐ జేఈ ప్రిపేర్ అయిన వాళ్ళు అది క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఐఎస్ఐ ఎగ్జామ్ లో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండదు కానీ మ్యాథమెటిక్స్ ఉంటుంది. జేఈ మ్యాథ్స్ లాగే ఉంటుంది, ఇంకొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, అంటే ప్యూర్ మ్యాథ్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈవెన్ సిఎంఐ చెన్నై మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ కూడా అంతే, మ్యాథమెటిక్స్ బేస్ మీద ఎగ్జామ్ ఉంటుంది, అక్కడ కూడా ప్లేస్మెంట్స్ బెటర్గా ఉంటాయి. సో అలాగే ఈవెన్ ఐఐఎస్సి బెంగళూరు ఉంది, ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ టెక్నాలజీ ట్రివేండ్రంలో ఉంది, అదైతే ఇస్రో వాళ్ళదే, అది నైజర్ బార్క్ వాళ్ళది యాక్చువల్గా. సో ప్లేస్ బ్రహ్మాండంగా ఉంటాయి. సో మనం ఐఐటి ఎన్ఐటి మిస్ అయినా దెర్ ఆర్ మెనీ అదర్ గుడ్ కాలేజెస్ ఇన్ ఇండియా, ఇప్పుడు నేను చెప్పిన పేర్లు లాంటివి. సార్ అప్రాక్సిమేట్లీ ఎన్ని ఉండొచ్చు అంటే ఐఐటి ఎన్ఐటి కాకుండా ఐజర్స్ నైజరు, మీరు ఈవెన్ జిఎఫ్టిఏఎస్ సిఎఫ్టిఏఎస్ అన్ని కలిపితే 50 కాలేజీలు ఉంటాయి. అంటే రియల్లీ వర్త్ ఇట్ సార్, అంటే జిఎఫ్టిఏ కాలేజ్ బాగుంటుంది. అంటే ఒకటండి, మీరు ఐఐటీస్తో అన్నిటిని కంపేర్ చేయలేదు డిఫరెంట్గా. బట్ ఎన్ఐటి ఈ కాలేజెస్ అని టైర్ 1 వస్తాయా టైర్ 2 కిందకి వస్తాయి సార్? నాకు తెలిసి ఎన్ఐటీలో కూడా కొన్ని టైర్ 2 కాలేజెస్ ఉన్నాయి. ఓకే, అంటే టైర్ 1 టైర్ 2 అనేది మేబీ మీరు బేస్డ్ ఆన్ ద ప్లేస్మెంట్ అవ్వచ్చు, వాటి బట్టి అంటే టైర్ 1 టైర్ 2 క్లాసిఫికేషన్ చేస్తున్నారా? సో క్లాసిఫికేషన్ ఎలా చేస్తున్నారు దాన్ని? అంటే జనరల్గా నాకున్న నాలెడ్జ్ బట్టి, ఐఎమ్ నాట్ ఎక్స్పర్ట్, బట్ టైర్ 1 టైర్ 2 కాలేజెస్ అంటే లైక్ డెఫినెట్లీ ప్యాకేజెస్, ప్రీవియస్ రికార్డ్స్, ప్లేస్మెంట్స్ బేసిస్లోనే, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేసిస్లో. ఓకే, మోస్ట్లీ ఐఐటిఎస్కి ఎక్కువగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. ఎన్ఐటీస్లో కూడా వరంగల్ లాంటివి బాగానే ఉంటాయి, అది కూడా టైర్ 1 కిందకే వస్తుంది. అవును, యాక్చువల్లీ కొన్ని ఎన్ఐటీస్ కొత్త ఐఐటీస్ కన్నా బెటర్ కూడా, మీరు అన్నది కరెక్టే. ఎన్ఐటి వరంగల్ కానీ క్యాలికట్ లేకపోతే సూరత్ కానీ ట్రిచి ఇవన్నీ కూడా కొన్ని కొత్త ఐఐటీస్ కన్నా బెటరే యాక్చువల్. సో ఓవరాల్గా ఏంటంటే ప్లేస్మెంట్ వైజ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, సో ఎన్వైరన్మెంట్ అంటే నాకు తెలిసి ఐఐటీకి ఎన్ఐటీ పెద్ద తేడా ఉండదేమో అనుకుంటున్నాను. సో మీరు చెప్పాలి అది. ఒక 7 ఐఐటీస్ పక్కన పెడితే మిగతా ఐఐటీస్తో ఎన్ఐటీస్ కంపేర్ చేయొచ్చు, చాలా వరకు బాగానే ఉంటుంది. ఒక 7 ఓల్డ్ ఐఐటీస్ మాత్రం దే ఆర్ ఫార్ అహెడ్, కంపేర్ చేయడానికి అవకాశం లేదు. అంటే ప్రస్తుతం ఉన్న ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేయలేము. కానీ ఇండియాలో వినట్టుంది, ఇప్పుడు మీరు అబ్రాడ్లో తీసుకుంటే యూరోపియన్ కంట్రీస్లో చాలా కాలేజెస్ మన టాప్ ఐఐటీస్ కన్నా ఫార్ బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, తర్వాత నోబుల్ లాడ్స్ ఉంటారు, తర్వాత అంటే ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ బెటర్గా ఉంటుంది, ఎక్స్పోజర్ బెటర్గా ఉంటుంది యూరోపియన్ కాలేజ్. చాలా కాలేజ్ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇంటర్నేషనల్ ఆఫర్స్ కూడా ఎక్కువ, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎక్కువగా, అంటే ఎన్ఐటీస్లో ఉన్నప్పటికీ ఐఐటీస్ కొంచెం ఎక్కువగా ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆఫర్స్, డొమెస్టిక్ ఆఫర్స్, బెటర్ ప్యాకేజెస్ అది ఇస్తూ ఉంటాయి అనేది ఈ విధంగా ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. టైర్ 1 టైర్ 2 టైర్ 3 అనేది మీకు ఐడియా ఉంటుంది అనుకుంటున్నాను. ఎనీవే, ఓకే, సో మీ టైప్ ఆఫ్ క్లాసిఫికేషన్ అర్థమైంది. మీరు ఏమంటారు, టైర్ 1 అంటే బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కొంచెం ఓల్డ్ ఫేమస్ కాలేజెస్, బెటర్ ప్లేస్మెంట్స్ ఇటువంటివి అంటున్నారు. ఓకే, ఆ రకంగా వస్తే డెఫినెట్గా ఒక ఐఎస్సిఆర్, ఐఐఎస్సి ఇవి చాలా ఎన్ఐటీస్ కన్నా బెటర్,
కొన్ని ఎన్ఐటీస్ కొత్త ఐఐటీస్ కన్నా బెటర్. సో అంటే ఆ కంపారిజన్ మనం ఇయర్ ఆన్ ఇయర్ చేయలేం, అది మారుతూ ఉంటుంది బేసికల్గా. ఓకే. కానీ నా ఉద్దేశం ఏంటంటే మన తెలుగు స్టూడెంట్స్ ఐఐటీస్ ఎన్ఐటీస్ మిస్ అయినా ఈ అదర్ కాలేజెస్ జిఎఫ్టిఏ, సిఎఫ్టిఎస్, ఐఎస్ఐ, సిఎంఐ, ఐఏఎస్టీ, ఐఎస్వి ట్రై చేయాలి. అవన్నీ వదిలేసి అప్లై చేయకుండా ఓన్లీ లోకల్ కాలేజెస్ ఎంసెట్ రాసి రాయడం అనేది నా ఉద్దేశం కరెక్ట్ కాదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను నేను యాక్చువల్గా. ఓకే.